హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో లైనింగ్ టాప్ అనేది ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ముందుగా లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ అనేది 4 ఫోల్డింగ్ చేసుకొని ఓపెన్ మనకు ఆపోజిట్లో ఉండాలి. క్లోజ్ అనేది మన వైపు ఉండాలి. ఇలా బాగా నీట్గా పెట్టుకున్న తర్వాత మనకు మెజర్మెంట్ టాప్ ఉంటుంది కదా, కరెక్ట్గా ఉన్న టాప్, మనకు ఫిట్గా ఉన్న టాప్ తీసుకొని మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. టాప్ ఎలా అయితే ఉందో అలానే కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటూ మెజర్మెంట్ తీసుకోవాలి. 1/2 ఇంచు ఎందుకంటే కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా, మనం స్టిచ్చింగ్ చేసేసరికి వెళ్ళిపోతుంది. మనకి టాప్కి సైడ్స్ ఓపెన్స్ ఉంటాయి కదా, ఓపెన్స్ దగ్గర వరకు మనం ఎలా అయితే ఉందో అలానే మనం మార్కింగ్ చేసుకోవాలి. నాకు టాప్ ఎంత పొడవు అయితే వచ్చిందో అంత పొడవు నాకు లైనింగ్ ఉంది, కానీ అంతవరకు వేయను. లైనింగ్ టాప్కి ఒక 5, ఇప్పుడు ఈ టాప్ ఉంది కదా, ఈ టాప్ లెంత్ ఇంతవరకు ఉంది కదా, ఇప్పుడు దీనికి 5 ఇంచెస్ లోపలికి పైకే ఉండేలాగా లైనింగ్ మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెజర్మెంట్ టాప్ తోటి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న విధంగా మనం లైన్స్ అనేవి గీసుకోవాలి. ఇది కరెక్ట్గా మనకి టాపు హ్యాండ్ కర్వ్ అన్నమాట. మనం స్టిచ్చింగ్ చేయడం కోసం ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు టాపు లూజ్ కోసం ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 1.5 అయినా తీసుకోవచ్చు, 2 అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను. అలానే మనం ఇక్కడ సైడ్ లూజ్ ఉంది కదా, అంతవరకు 2 ఇంచెస్ తీసుకోవాలి.
ఈ లైన్స్ అన్నింటినీ కలుపుకోవాలి. ఇక్కడ మనం సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేస్తాం కదా, సైడ్ జాయింట్స్ 1 ఇంచ్ అయితే సరిపోతుంది. నాకు టాప్ అనేది ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవే లైనింగ్ ఉందని చెప్పాను కదా, అందులో నుంచి 5 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను నేను. ఈ డాట్స్ అన్నింటికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి. మనం ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా సైడ్ జాయింట్కి, ఆ లైన్స్ అన్నింటిని కలుపుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్ సైడ్ ఓపెన్ ఉన్నాయి కదా, ఓపెన్ దగ్గర ఒక టచ్ అనేది పెట్టుకోవాలి. అలానే సంఖ దగ్గర కూడా ఇక్కడ మార్కింగ్ చేసిన దగ్గర ఒక టచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఒక పార్ట్ని ఫ్రంట్ పార్ట్ను తీసుకోవాలి. బ్యాక్ నెక్ మనం డ్రాయింగ్ గీసుకున్నాం కదా, అదే విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డ్రాయింగ్ గీసుకున్నాము.
ఈ నెక్ ఎలా అయితే ఉందో అలానే మనం డ్రాయింగ్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం 1/2 ఇంచ్ గ్యాప్లో ఒక లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గీసుకునే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్కి ఇలా 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఇలా 4 ఫోల్డింగ్ చేసుకొని ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి. క్లోజ్ అనేది మన వైపు ఉండాలి. ఇది హ్యాండ్ లూజ్, హ్యాండ్ పొడవు, ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. హ్యాండ్కి మార్కింగ్ చేసుకున్న విధంగా మనం కరువు స్కేల్తో కరువు తీసుకోవాలి. హ్యాండ్ లోత్ అనేది టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాను. హ్యాండ్ అనేది ఎంతవరకు వచ్చింది కదా పొడవు. ఇది లోపలికి ఫోల్డింగ్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ ఉంచాను. 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఉంచుకోవచ్చు. మనకి కింద ఫోల్డింగ్ ఎంత కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఒక లైన్ అనేది గీసుకొని అక్కడి నుంచి హ్యాండ్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం డ్రాయింగ్ గీసుకున్న విధంగా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా హ్యాండ్ లూజు, అక్కడ సంఖ దగ్గర ఒక చిన్న టచ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మనం చిన్న టచ్ పెట్టుకోవాలి. హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్తో డ్రెస్ టాప్ అనేది కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుందాము. ముందుగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ వేసుకొని ఇది ఎలా అయితే ఉందో అలానే మనం కట్ చేసుకోవాలి.
చిన్న టచ్ ఇచ్చాం కదా, టచ్ పెట్టుకోవాలి. ఇక్కడ లైనింగ్ అనేది నేను 5 ఇంచెస్ తగ్గించాను కదా, ఆ 5 ఇంచెస్ ఇక్కడ మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా పెడుతున్నాను. మనకి టాప్ ఎంత పొడవు ఉందో అంత పొడవు కూడా మనం లైనింగ్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, అది మన ఇష్టమే. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఇలా బ్యాక్ పార్ట్ని కూడా మనం లైనింగ్ మెయిన్ క్లాత్ మీద ఇలా మెయిన్ క్లాత్ మీద వేసుకొని లైనింగ్ క్లాత్ ఎలా అయితే ఉందో దానికి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది మెయిన్ క్లాత్. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. లైనింగ్ క్లాత్ ఎలా అయితే ఉందో అలానే కట్ చేసుకోవాలి. 1/4 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ చిన్న టచ్ పెట్టుకోవాలి. టాప్ కటింగ్ అనేది అయిపోయింది. హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.